నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకము చేసుకొనుము. అవును, మనము దేవుడు నడిపిస్తున్న మార్గములను జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, శత్రువులు ఇవే మనం జ్ఞాపకం చేసుకుంటాము. కానీ వాటన్నిటి గుండా దేవుడు ఎంత సురక్షితంగా, క్షేమముగా నడిపిస్తున్నారో, జయాన్ని అనుగ్రహిస్తున్నారో దానంతటిని మరిచిపోయి దేవుని మీద సణిగి గొణిగి ఆయన కృపకు దూరమైన పరిస్థితులు ఎన్నోసార్లు సంభవిస్తూ ఉండటం గమనిస్తాం. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను నడిపిస్తున్న మార్గం అంతటిని, కొంత మటుకు కాదు అంతటిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. మనము వెళ్ళిన ఆ శ్రమలో ఆయన మనకి ఎంత సహాయం చేసి విడిపించి తోడై ఉన్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. శత్రువు మన మీదకి వచ్చింది కాదు, శత్రువును మనము ఎలా జయించగలిగామో, దేవుని శక్తి మనకి ఎంత ఘన విజయమునిచ్చిందో జ్ఞాపకం చేసుకోవాలి. మారాలాంటి అనుభవం గుండా నువ్వు ప్రయాణించి ఉంటే ఆ చేదునే జ్ఞాపకం చేసుకొనుటకు కాదు, కానీ మారా అనుభవాన్ని మధురముగా మార్చిన యేసయ్య కృపను జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని, అన్ని పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే దేవుని మీద మనకు కృతజ్ఞత స్వభావం కలుగుతుంది, కృతజ్ఞత కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, విశ్వాసము బలపరచబడుతుంది. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను ఎట్టి మార్గము గుండా నడిపిస్తున్నాడో దానంతటిని నిత్యము మనస్సున ధ్యానిస్తూ జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి ప్రియముగా మార్చబడండి. ఆయన కృప సమాధానము మీకు తోడయుండునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. మీరు నడిపిస్తున్న మార్గం అంతటిని నిత్యము జ్ఞాపకమందుంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మా అపజయాలనే జ్ఞాపకం చేసుకొనక, మారాలాంటి అనుభవాలను మాత్రమే తలంచక, నా తండ్రి శ్రమను, కష్టాన్ని, లోయను, కన్నీటిని మాత్రమే మేము జ్ఞాపకము చేసుకొనక, వాటన్నిటిలో నుండి ఏ రీతిగా నీవు విడిపించి నడిపించావో అటిదాన్ని కూడా మేము జ్ఞాపకము చేసుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా అట్టి కృపలతో నింపుమని వేడుకుంటున్నాము. నాన్న, ఏ సమస్యలో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో మీరు విడిపించండి, నడిపించండి, మీ సాక్షులుగా నిలువబెట్టండి, మీ ఘననామానికి మహిమకరముగా మలచుమని వేడుకుంటున్నామయ్యా. మమ్మలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎందరైతే ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ, ప్రేమిస్తూ ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, అట్టి వాగ్దానం మీద గొప్ప విశ్వాసము నిలుపుతున్నారు అట్టి బిడ్డలందరినీ కూడా నిండైన మీ ఆశీర్వాదములతో నింపి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృప మీకు తోడయ్యుండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు నిండారులుగా దీవించి ఆయన కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.